చిన్ని కృష్ణుడు ఎవ్వరింట్లో వెన్న తినకుండా తను చేసిన వెన్న మాత్రమే తినాలని యశోద ఎంతో ప్రేమతో ఒకరోజు ఉదయమే లేచి తానే స్వయంగా వెన్న తయారు చేస్తుంది. ఎక్కడ హృదయం ద్రవిస్తే అక్కడ భగవంతుడు ఉంటాడు అంటారు. యశోద అంత ప్రేమగా చేసిన వెన్న తినడానికి కన్నయ్య వచ్చాడు. కృష్ణుడు అనుకుంటున్నాడు, యశోద ఇంత ప్రేమగా వెన్న తయారు చేయడం సద్భక్తి. గోపికలు కూడా అలానే చేస్తారు. గోపికలకు సమర్పణాభావం కూడా ఉంటుంది. అంటే పరిస్థితులు అడ్డుపడితే తమ ప్రాణాలను కూడా లెక్క చేయరు కృష్ణుడి విషయంలో గోపికలు. యశోద కూడా అంత సమర్పణాభావంతో ఉందో లేదో చూద్దామని కృష్ణుడు అనుకుంటాడు. యశోద ఒళ్ళో కూర్చుని వెన్న తింటున్న కన్నయ్య తన ఎదురుగా పొయ్యి మీద పాలు కాగుతూ ఉంటే కింద మండుతున్న అగ్నిని ఒకసారి అలా చూస్తాడు. ఆ అగ్ని భగభగామని మండుతూ పైనున్న పాలు పైకొచ్చి పొంగిపోబోతూ ఉంటాయి. అది చూసి యశోద అయ్యో పాలు పొంగిపోతున్నాయే అని కన్నయ్యను కిందకి దింపి గబగబా వెళ్లి మంట తగ్గించి పొంగుతున్న పాల మీద కాసిని నీళ్లు చల్లుతుంది. పాలు జ్ఞానస్వరూపం. అవి పొంగుతూ అగ్నిలో పడుతున్న సమయంలో హరిహరి అంటూ శ్రీహరి నామం చెప్తే యజ్ఞం చేసినంత ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది. ఇవి పాలు వాటంతటవి పొంగుతూ అగ్నిలో పడుతున్నప్పుడు మనం హరి అని చెప్పాలి. అంతేగాని మనమే మంట పెద్దగా చేసి పాలు పొంగించి చెప్పడం కాదు. తనను కిందికి దింపేసి పాలు పొంగుతున్నాయని యశోద వెళ్ళిపోయిందన్న కోపంతో అక్కడే ఉన్న ఒక రాయి తీసుకుని అక్కడున్న వెన్న కుండని కొట్టేస్తాడు కన్నయ్య. కుండ పగిలి వెన్నంతా ఒలికిపోతుంది. ఇదా నీ సంగతి? ఇలానే అందరి ఇళ్లల్లో వెన్న కుండలు పగలు కొట్టేస్తున్నావా నువ్వు అని కోపంతో యశోద ఒక కర్ర పట్టుకుని కృష్ణుడు వెనకాల పడుతుంది. భయంతో పారిపోతూ ఉంటాడు కృష్ణుడు. ముందు కృష్ణుడు, వెనక యశోద. గోకులం అంతా తిరుగుతూ ఉంటారు. గోపికలంతా బయటకొచ్చి ఏమైంది యశోద, ఎందుకలా పరిగెడుతున్నావు అని అడుగుతారు. రోజు మీ ఇళ్లల్లో జరిగేదే ఈరోజు మా ఇంట్లో జరిగింది. వెన్న కుండలు పగలు కొట్టేశాడు, వెన్నంతా ఒలికిపోయింది. వీడి పని చెప్తాను అంటూ వెంట పడుతుంది యశోద. గోపికలు పకపకా నవ్వుతూ మేము ఎన్నోసార్లు చెప్పాము, నువ్వు నమ్మలేదు. మమ్మల్ని పట్టి తీసుకురమ్మన్నావు యశోద, ఇప్పుడు నువ్వు పట్టుకో కృష్ణుణ్ణి, నీకెలాగో దొరకడు అంటూ పకపకా నవ్వుతారు. యశోద ఉక్రోషంతో ఎలా అయినా పట్టుకోవాలని కృష్ణుడు వెనక పడుతుంది. పరిగెత్తి పరిగెత్తి ఆయాసపడుతుంది. నిజంగానే గోపికలు చెప్పినట్టు నేను పట్టుకోలేనా? అలా పట్టుకోలేకపోతే అందరి ముందు నవ్వుల పాలైపోతానేమోనని యశోద బాధపడుతుంది. అమ్మ బాధ చూడలేక తనంతట తానే దొరికిపోతాడు కన్నయ్య. అమ్మయ్య దొరికేశాడనుకుని గట్టిగా పట్టుకుని గోపికలందరినీ పిలుస్తుంది. చూడండి, పట్టుకోలేనన్నారుగా, పట్టుకున్నాను, దొరికేశాడు నాకు కన్నయ్య అంటూ. కృష్ణుణ్ణి ఒక తాడుతో కట్టేద్దామని తాడు తెచ్చి బొజ్జ చుట్టూ చుట్టి ముడివేద్దామని చూస్తే 2 అంగుళాలు తగ్గుతుంది. వేరే తాడు తెచ్చి దానికి ముడివేసి మళ్ళీ పొట్ట చుట్టూ చుట్టి మళ్ళీ ముడేద్దామని చూస్తే 2 అంగుళాలు మళ్ళీ తగ్గుతుంది. ఇంట్లో ఉన్న తాళ్లన్నీ తెస్తుంది. గోకులవాసులంతా వాళ్ళ దగ్గరున్న తాళ్లు తెచ్చిస్తారు. ఎన్ని చుట్టినా మళ్ళీ ముడివేద్దామనేసరికి 2 అంగుళాలు తగ్గుతుంది. భగవంతుణ్ణి ఎవరైనా బంధించడానికి ప్రయత్నించొచ్చు. ఆయన కట్టుబడాలంటే 2 దూరం అవ్వాలని చెప్తారు. 1 అహంకారం, 2 మమకారం. ఇప్పుడు యశోద అనుకుంటూ ఉంది, కన్నయ్యను కట్టేద్దామని ఎంత ప్రయత్నించినా 2 అంగుళాల తాడు తక్కువైపోతుంది. ఏమీ అర్థం కాక ఏంటో ఇప్పటి వరకు పట్టుకోలేకపోయాను, ఇప్పుడు పట్టుకున్నాను కానీ కట్టలేకపోతున్నాను అంటూ బాధపడుతూ ఉంటుంది. కన్నయ్య తనంతట తానే కట్టుబడతాడు. తాడుతో ముడేసి ఒక రోటికి కట్టేస్తుంది కన్నయ్యని. కన్నయ్య అమాయకంగా ముఖం పెట్టి ఇప్పటి వరకు మా అమ్మకి ఎన్నో ఫిర్యాదులు చెప్పారు, ఇక నేను దొరికిపోయానులే వెళ్ళండి అన్నట్టు దిగులుగా చూస్తూ ఉంటాడు గోపికల వైపు. అది చూసి గోపికలు, ఏవమ్మా యశోద, ఇంత చిన్నపిల్లోడిని అన్ని తాళ్లతో బొజ్జంతా చుట్టూ చుట్టేసి ఇలా కట్టేశావు. అయినా కన్నయ్య వెన్న తిన్నది మా ఇళ్లలోనే కదా, నీకేం పోయింది అంటారు. నిన్నటి వరకు రోజు ఏదో ఒక ఫిర్యాదు చెప్తూనే ఉన్నారు, ఇప్పుడేమో ఇలా అంటున్నారు. నా బిడ్డ నా ఇష్టం, వెళ్ళండి అంటుంది యశోద. వెనక్కి తిరిగి చూస్తూ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు గోపికలు. యశోద కూడా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఏడుస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఒళ్ళో పెట్టుకునే కూర్చునేదాన్ని ఇలా తాళ్లతో కట్టేశానే నా కన్నయ్యని అని. ఇదంతా దూరంగా కోతులు చూస్తూ ఉన్నాయి. అవి నవ్వుతూ ఉన్నాయి. నువ్వు తిన్నావు, మేము తిన్నావు, నువ్వు దొరికిపోయావు, మేము దొరకలేదు, హహహా అన్నట్టు. కన్నయ్య వెన్న దొంగిలించినప్పుడల్లా మొదటి భాగం కోతులకిచ్చేస్తాడు. తర్వాత గోపబాలురికి పంచుతాడు. మిగిలింది తను తింటాడు. అలా అందరూ తినేశాక వెన్న కుండలను పగలగొట్టే పని కోతులది. ఎందుకు కోతులకు మాత్రమే పెడుతున్నాడు? కుక్కలు, కాకులు ఇలా చాలా ఉన్నాయి కదా అంటే భగవంతుడు ఎప్పుడూ రుణగ్రస్తుడుగా ఉండడు.
ఆయన విషయంలో భక్తి చేసినా కూడా అంతే. త్రేతాయుగం అప్పుడు సీతా అన్వేషణ సమయంలో వానరులు ఎంతో సాయం చేశారు. అప్పుడు వాళ్ళకి తిరిగి ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పుడు వెన్నముద్దలు పెడుతున్నాడు కృష్ణుడు. ముందైతే నవ్వుతూ ఉన్నాయి కానీ కృష్ణుణ్ణి అలా చూడలేని కోతులు అటు ఇటు గెంతుతూ చాలా ఏడుస్తూ ఉంటాయి. వాటి బాధ చూడలేని కృష్ణుడు మెల్లగా లేచి ఆ రోటిని లాక్కుంటూ అక్కడే ఉన్న 2 మద్ది చెట్ల మధ్య నుంచి అవతల వైపుకు వెళ్తాడు. మధ్యలో ఇరుక్కున్న రోటిని గట్టిగా లాగుతాడు. కృష్ణుడు లాగిన వేగానికి ఆ 2 మద్ది చెట్లు పెళపెళమంటూ పెద్ద ధ్వనితో కూలిపోతాయి. ఆ 2 మద్ది చెట్ల నుంచి 2 దివ్య పురుషులు బయటికి వచ్చి కృష్ణుడితో ఏదో మాట్లాడి కృష్ణుడికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ ధ్వనికి గోకులం అంతా బయటికి వస్తుంది. ఆ 2 దివ్య పురుషులు నలకూబర మణిగ్రీవులు, కుబేరుని పుత్రులు. ధనమదంతో తండ్రికి అక్షయధనముందన్న అహంకారంతో ఒకరోజు గంగా నదిలో దిగంబరంగా స్నానం చేస్తూ అటుగా వస్తున్న నారద మహర్షిని అవహేళన చేస్తారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో నారద మహర్షి శాపం ఇస్తారు. మీరు మద్ది చెట్లై 100 సంవత్సరాలు పడి ఉందురుగాక అని శపిస్తారు నారద మహర్షి. నలకూబర మణిగ్రీవులు వెంటనే మహర్షి పాదాల మీద పడి, మహాత్మా మమ్మల్ని క్షమించండి, మన్నించి మాకు శాప విమోచనం ఇవ్వండి. అహంకారంతో అజ్ఞానంతో ఇలా చేశాము, మమ్మల్ని క్షమించండి అని మహర్షి పాదాల మీద పడతారు. మహర్షి కోపం ఎంతసేపు ఉంటుంది? వెంటనే కరిగిపోయి, నాయన మీరు విముక్తులవుతారు, మీరు మంచి సాధువులై సదాచారవంతులై మీ కుబేరలోకానికి మళ్ళీ తిరిగి వెళతారు, ఇది ఆ కృష్ణానుగ్రహం వల్ల జరుగుతుంది అని నారద మహర్షి వరమిస్తారు. ఆ విధంగా నలకూబర మణిగ్రీవులు కృష్ణుని వల్ల శాప విమోచనం పొంది తమ లోకాలకు తిరిగి వెళుతూ స్వామిని ఇలా ప్రార్థిస్తారు: హే పుండరీకాక్ష, మా ఆలోచనలు సమస్తము నీపైననే ఉండాలి. చెవులు ఎప్పుడూ నీ గురించే వింటూ ఉండాలి. నోరెప్పుడు నీకు సంబంధించిన మాటలే మాట్లాడుతూ ఉండాలి. చేతులు ఎప్పుడు నీకు సంబంధించిన పనులే చేస్తూ ఉండాలి. కావ్యం రాయడమో నీకు సేవ చేయటమో అలా. మా దృష్టి ఎప్పుడూ నిన్నే చూస్తూ ఉండాలి. ఎవరిని చూసినా నీవై ఉండాలి. ప్రభు, మేము మా పాదాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ మా శిరస్సులు పెట్టుకునేందుకు ఈ లోకంలో మీ పాద పద్మాలు తప్ప మాకు వేరే చోటు లేదు. మమ్మ అనుగ్రహించండి అని కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ కృష్ణుడి అనుగ్రహం పొంది తమ తమ లోకాలకు తిరిగి వెళ్ళిపోతారు. మన ప్రార్థన కూడా అదే అయి ఉండుగాక. ఇది దామోదర లీల. దామ అంటే తాడు, ఉదరం అంటే పొట్ట. యశోద చేత పొట్ట చుట్టూ తాడు చుట్టబడిన బాలకృష్ణుడిని దామోదరుడు అని పిలుస్తారు. బాలకృష్ణుడు పొట్ట చుట్టూ తాడుతో చుట్టబడి రోటికి కట్టబడ్డ ఆ రూపాన్ని సాధకులు ధ్యానంగా సాధన చేస్తారు. మనసు చాలా తేలిగ్గా నిలబడుతుంది స్వామి కృపతో. మనందరము కూడా ధ్యానంలో స్వామి దర్శనం పొందుదుంగాక. హరే కృష్ణ.